మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి తను పనిచేస్తున్న పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన టీచర్ని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పర్రే మైట్రిన్ ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. టీచర్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని విద్యార్థిని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు మొదట పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోచారం పోలీసులు నిందితుడైన టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు తరలించింది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శాలిని అయితే 10వ తరగతి విద్యార్థిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు మేడ్చల్ మల్కాజ్గిరి పోచారం డివిజన్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఓ విద్యార్థికి మాయమాటలు చెప్పేసి ప్రేమలో పడేసి అయితే ఫిజిక్స్ ఉపాధ్యాయుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకుని ఉపాధ్యాయుడు 20 రోజుల కిందట విద్యార్థి మెడలో పసుపు తాడు కూడా కట్టినట్టుగా కూడా తెలిసింది. అది చూసి తల్లిదండ్రులు ప్రశ్నించడం జరిగిందంటూ కూడా తెలిసింది. విద్యార్థికి జరిగిన విషయం చెప్పడంతో పాఠశాల నిర్వాహకులను నిలదీసి బాలిక కుటుంబ సభ్యులు అయితే అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వారి నుంచి నిర్లక్ష్య సమాధానం రావడం చేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫరే మైకిన్స్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అయితే రిమాండ్ కు తరలించారు. దీనిపైన మొత్తం టోటల్ గా కూడా విద్యాశాఖ అధికారులకు కూడా అయితే కంప్లీట్ చేరిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలను సందర్శించి జరిగిన దానికి మొత్తం టోటల్ గా కూడా వివరణ అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.